మనకి మనుషులు ముఖ్యం, మనుషుల ప్రాణాలు ముఖ్యం గాబట్టి, దీని వెనకాల ఎవరున్నారు? ఏదైనా మఠం వాళ్ళున్నారా? లేదు ఏదైనా స్వామీజీలున్నారా? లేదు ఎవరైనా పురోహితులున్నారా? లేదు బయట వాళ్ళున్నారా? రాజకీయ నాయకులున్నారా? ఎవరున్నారు అని తెలుసుకొని వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ది. అంతేగాని ఇది బయటికి రాగానే ఆ వీడియోని మీరు ఆపేసి అతన్ని అరెస్ట్ చేయటం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఇంత సంచలన విషయం బయటకొచ్చినప్పుడు మీ రాష్ట్ర పరువు పోతుందని ఆలోచించడం కాదు చేయాల్సింది. మన అమ్మాయిల ప్రాణాలు మనకి ముఖ్యం. మన ప్రభుత్వ బాధ్యత అది అని కర్ణాటక ప్రభుత్వం అనుకుని ఈరోజు సిద్ధరామయ్య లాంటి వాళ్ళు ఈ విషయం మీద దృష్టి పెట్టాలండి ముఖ్యమంత్రి. అది పెట్టకుండా స్కావెంజరు భయపడి పారిపోయాడు అంటే అసలు 10 ఏళ్ళు అతను ఏమైపోయాడు? 9 ఏళ్లుగా అతను ఎక్కడున్నాడు? ఇప్పుడే ఎందుకొచ్చాడు? ఇతని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? ఇవన్నీ కూడా ఎంక్వైరీ అండ్ చేయాలి. ఇంకొకటి పోలీసులు ఇతనికి ఏమైనా మతిస్థిమితం లేక ఏవో మాట్లాడుతున్నాడా అని చెప్పి కూడా కొట్టి పారేస్తున్నారు అనుకోవచ్చా? అనుకోవడానికి లేదండి. ఎందుకంటే హ్మ్. అతను చూపిచ్చాడు తీసుకెళ్ళి. అక్కడ స్కెలిటన్ దొరికింది. స్కెలిటన్స్ తవ్వితే దొరుకుతాయని అతను చెప్తున్నాడు. ఎక్కడెక్కడ పూడ్చాడో అతను చూపిచ్చాడు. కాబట్టి ఇది మతి స్థిమితం లేకపోవడం కాదు. ఇప్పుడు మీరు మతి స్థిమితం లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఈ కేసు క్లోజ్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే దీని మీద చాలా